కాళేశ్వరం కట్టుట్ల అవినీతి జరిగింది. ప్రాజెక్టును కరెక్ట్ పద్ధతిలో కట్టలేదు. అనుభవం కల్లోళ్లను అడగకుండానే కట్టిండ్రు. అందుకే కూలిపోయింది. ప్రజల సొమ్ము ఉత్త పుణ్యానికే ఊడ్చుకపోయింది అన్నట్టు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఓ కమిషన్ వేసిండ్రు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఏం జరిగిందనేది బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు పంపింది కమిషను. అగో అవినీతి ఇగో అన్యాయం అని రాజకీయ లీడర్లు ఎన్నెన్నో చెప్పిండ్రు గాని కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కంట్లే నల్సంత కారణం కూడా చెప్పలేదు. ఇప్పటికీ కమిషన్ వేసి ఏడాదిన్నర అవుతున్నా తేల్చిందేం లేదు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కమిషన్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రు. వచ్చే నెల 5వ తారీఖున కమిషన్ ముందటికి వచ్చి తీరాలే అన్నట్టు చెప్పింది. ఒక్క కేసీఆర్కే కాదు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న హరీష్ రావును 6వ తారీఖున రావాలనని, ఆర్థిక మంత్రి ఉన్న ఈటెల రాజేందర్ను 9వ తారీఖున రావాలని చెప్పిందట. మే నెలాఖరికి కమిషన్ కాలం అయిపోతున్నదట. అయినా తెలంగాణ సర్కార్ ఇంకో 2 నెలలు పొడిగించి విచారణ ఒడగొట్టాలని చెప్పిందట. ఇప్పటికే ఇంజనీర్లను, ఆఫీసర్లను, కాళేశ్వర కాంట్రాక్టర్లను విచారణ చేసి వాళ్ళ తాను నుంచి కాయిదాలు రాయించి తీసుకున్నది. ఇక ఆఖరణ సర్కార్లు ఉన్న పెద్దోళ్ళను పిలిచి మాట్లాడుతున్నారు అన్నట్టు. అయితే కేసీఆర్ ఒక్కని పేరే కాకుండా హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లను ఎందుకు పెట్టిండ్రంట అంటే వాళ్ళ ఇలువ తక్కువ చేసే ఉపాయం అంటున్నారు కొందరు. బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు ఈటెల రాజేందర్. బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా బయటికి నడుతున్నది. అది రాకుంటుండేతానికి కాళేశ్వరం బురద ఊస్తే ఆగిపోతుందని ఇక్కడి బీజేపీ లీడర్లే ఈటెల రాజేందర్ నిరికిచ్చిండ్రని అంటుర్రు. ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తున్నాడు కదా ఈటెల. అందుకే ఇదంతా అని అంటుర్రు కొందరు. మరి హరీష్ రావు పేరు ఎందుకున్నట్టంటే ఈటెల ఒక్కరిని నిరికిస్తే అనుమానం వస్తుందని హరీష్ రావును కూడా పిలిచిండ్రని అంటుర్రు. ఎవరు చెప్పేది నిజమో, ఎవరి రాజకీయం ఎట్లున్నదో మనకు తెలియదు కానీ నోటీసులు అయితే ఇచ్చింది. మరి కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఆఖరికి ఏం తెలుస్తుంది? అవినీతి జరిగిందని తెలుస్తుందా, లేకుంటే ఎవరి తప్పు లేదని చెప్తుందా అనేది ముందు చూడాలి.